వాత్సాయన కామసూత్రాలు. తిలకం. కావ్యం వేరు, శాస్త్రం వేరు. కావ్యానికి రసం ఆత్మ. రససిద్ధి కలిగించేది కావ్యం. కావ్య సృష్టి చేసినవాడు స్రష్ట. మరి శాస్త్రం అలా కాదు. శాస్త్రం ఎవరు రాసినా అందులోని విషయం వారి స్వంతం కాదు. అంటే వారు కొత్తగా సృష్టించింది కాదు. వేదాలు దర్శించబడినవి కాబట్టి అవి అపౌరుషయాలన్నారు. అందుకే వేద ఋషులను మంత్రద్రష్టలన్నారు. శాస్త్రం కూడా అలాంటిదే. దానికి యథార్థమైన కర్తృత్వం లేదు. ఎందుచేతనంటే అది కూడా దర్శించబడినదే కాబట్టి. శాస్త్రంలోని సత్యాలు శాస్త్ర నిర్మాణానికి ముందే లోకంలో నిగూఢంగా ఉన్నాయి. ప్రజ్ఞావంతుడు, ప్రతిభా వ్యుత్పత్తులు కలవాడు అయిన ఒక మహామేధావి ఆ సత్యాలను దర్శిస్తాడు. వాటిని సూత్రీకరించి విశ్వానికి విశదం చేస్తాడు. అందుచేత శాస్త్రకారులు కూడా ద్రష్టలే అనిపిస్తుంది. శాస్త్రాలు కూడా అపౌరుషాయాలే అని అనవలసి వస్తుంది. ద్రష్ట అయిన అలాంటి ప్రాచీన శాస్త్రకారుల్లో వాత్సాయనుడు ఒకడు. అతడు కామశాస్త్రాన్ని నిర్మించాడు. అది సూత్రప్రాయంగా ఉన్నది కాబట్టి దానికి కామసూత్రం అని పేరు పెట్టాడు. అసలు ప్రాచీన భారతీయులు నిర్మించిన శాస్త్రమంటూ లేదు. అది లౌకికం కానీ అలౌకికం కానీ. వారి మేధాశక్తి అసాధారణమైనది. సత్యాన్వేషణకే తపించారు వారు. ప్రకృతిలోని రహస్యాలను, అద్భుతాలను శోధించి వెలికితీశారు. అవి దైవలీలనని విశ్వసించారు. గాలి, నీరు, నింగి, నేల, తేజస్సు మున్నగు వాటికి ఆ దివ్యత్వాన్ని ఆపాదించారు. మనోజ్ఞమైన ఉషస్సు, సుందరమైన సాయం సంధ్య, గలగలా ప్రవహించే సెలయేళ్ళు, అగాధ జలది, మహోన్నతమైన పర్వత శ్రేణులు వీటన్నింటిలోనూ ఒకానొక దివ్యత్వాన్ని దర్శించారు. అవును, సత్యం ఒక్కటే. అది భిన్న రూపాల్లో ఉంది. ఆ భిన్నత్వంలోనే ఏకత్వం. ఆ విధంగా వారు ఒక సంపూర్ణతను, సమన్వయాన్ని సాధించి జీవిత సాఫల్యాన్ని నిర్ధారించారు. ఆ రోజుల్లో వారికి ఎంతో శాంతి ఉండేది. ఆలోచించడానికి, ప్రయోగాలు జరపడానికి ఎంతో విశ్రాంతి దొరికేది వారికి. కనుకనే ప్రాచీన భారతీయ విజ్ఞానులు కళా, విజ్ఞాన రంగాల్లో అత్యద్భుతమైన, అనన్య సామాన్యమైన విజయాలు సాధించగలిగారు. శిల్ప, వైద్య, యోగ, గణిత, తత్వశాస్త్రాదుల్లో ప్రాచీన భారతీయులదే అగ్రస్థానం. చిన్న వెంట్రుకలను సైతం రెండుగా చీల్చగల నేర్పు, అందుకు అవసరమైన పరికరాలు వారికి ఉండేవట. మెదడులో ట్యూమర్ లాంటి వాటికి కూడా శస్త్రచికిత్స చేయగలిగేవారట. మానవ శారీరక, మానసిక ప్రవృత్తులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. సృష్టి రహస్యాలను భేదించడంలో భారతీయులు ఎంతటి విజయాలు సాధించారో, సత్యాన్వేషణలో వారు ఎంతగా కృషి చేశారో ఉపనిషత్తులు రుజువు చేస్తున్నాయి. శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలాచారి చెప్పినట్లు ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన ఈ పవిత్ర గ్రంథాలు ఈనాటికి ఎంతో ఆధునికంగా ఉండి ఉపయుక్తంగా ఉంటున్నాయి. శరీరాన్ని, మనసును ఎలా స్వాధీనంలో ఉంచుకోవాలో ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి. శరీర వ్యాపారం, మానసిక శక్తియుక్తులను గురించి యోగశాస్త్రం ఎన్నో వినూత్న విషయాలు వెల్లడించింది. కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను ఆధీనంలో ఉంచుకోవడానికి యోగం ఎంతగానో ఉపకరిస్తుంది. యోగంతో హృదయ స్పందనను ఆపవచ్చునట. ఉచ్ఛ్వాస నిశ్వాసలను నిలిపివేయచ్చునట. ఇలా ఎన్నో గంటలు సమాధి స్థితిలో ఉండిపోవచ్చు. ఇది ఒక తమాషా కాదు. ఇంద్రజాలం అంతకన్నా కాదు. ఇది ఒక సహేతుకమైన, శాస్త్రీయమైన విద్య. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వాత్సాయన కామసూత్రాలను పరిశీలించవలసి ఉంది. సెక్స్ అనేది మానవ జీవితంలో విడదీయరాని ఒక భాగం. స్త్రీ పురుషుల మధ్య సంబంధాలను గురించి కృత్రిమంగా ఆలోచించకూడదు. ఈ సంబంధాన్ని బట్టే మానవ జీవితం రూపుదిద్దుకుంటుంది. అందుచేత ఈ అంశాన్ని గురించి పరిశీలించిన కొద్దీ, అధ్యయనం చేసిన కొద్దీ మనం వాస్తవాన్ని తెలుసుకోగలుగుతాం. ఆహారం, నిద్ర సమస్త ప్రాణులకు సహజమైనట్లే మానవ జీవితంలో అతి ప్రధాన భాగమైన సెక్స్ కూడా సహజమైనది. దీన్ని ఎంతమాత్రమూ నిరాధరణ చేయడానికి వీలులేదు. అయితే ఆత్మ నిగ్రహం, ఆత్మ విచారం ఈ రెండూ ఉండి కామసుఖం అనుభవించినప్పుడే దాని సార్థకత. డాక్టర్లు, గైనకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఆవశ్యం తెలుసుకోవలసిన విజ్ఞానం సెక్స్ విజ్ఞానం. కానీ సామాన్య మానవుడి విషయం ఏమిటి? వారికి కూడా తెలియజెప్పడం కోసం ప్రాచీన భారతీయులు కామశాస్త్రాన్ని గురించి నిష్పక్షపాతంగా,
కూలంకషగా పరిశీలించారు. తక్కిన కళల వలనే దీన్ని కూడా ఒక కళగా ఆరాధించారు. లైంగిక సంబంధమైన రహస్యాలు ఎన్నో తెలుసుకున్నారు. తక్కిన ప్రకృతి ధర్మాల లాగానే దీన్ని ఒక ప్రకృతి ధర్మంగా భావించి త్రికరణ శుద్ధిగా అనుష్ఠించారు. అంతేకాని ఇది ఒక అశ్లీలతగా, ఒక అసభ్యకరమైన విషయంగా వారు పరిగణించలేదు. జీవితం మరింత సుఖప్రదంగా, ఆనందమయంగా, క్రమబద్ధంగా ఉండాలన్నదే వారి లక్ష్యం. కామ్యతే సర్వేతిథి కామం అని వ్యుత్పత్తి. అందరి చేత అభిలషించబడేది కామం. స్త్రీ పురుషులలో కలిగే సంభోగాభిలాష కామమే. ఒకానొక అంతర్హేతువు వల్ల కలిగే కోరిక అది. ఋగ్వేదం మొదలైన వేదాలు, బృహదారణ్యకాది ఉపనిషత్తులు ఈ కోరికను గురించి ఒగ్గడించాయి. మనస్సుకు మూలం ఇది. అవ్యక్తంగా ఉన్న దీన్ని మహర్షులు తమ బుద్ధిబలంతో కనుగొన్నారు. మనస్సులో ప్రాదుర్భవించిన ఈ అవ్యక్తమే సమస్త సృష్టికి మూలం. కోరిక ఏమిటని ఆలోచించిన మహర్షులకు సృష్టి రహస్యం అవగతమైంది. ఒక్కడుగా ఉన్న విరాట్ పురుషుడు వల్ల ఈ విశాల విశ్వాన్ని సృష్టించడం వీలు కాదు. కేవలం ఒక స్త్రీ వల్ల సృష్టి జరగదు. రెండుగా చీలిన విత్తనం నుంచి చెట్టు ఎలా మొలకెత్తదో అలాగే కేవలం పురుషుడి వల్ల లేదా కేవలం స్త్రీ వల్ల సృష్టి జరగదు. ఈ విషయం తెలుసుకుని అతడు మరో దానికోసం ఆరాటపడ్డాడు. తన దేహాన్నే 2 భాగాలుగా చేశాడు. ఆ రెంటికి మిథునమని పేరు. వారే దంపతులు. వారి మైథున క్రియ మూలంగా సృష్టి ఆరంభమైంది. పురుషార్థాలు 4. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం. ప్రతి పురుషుడు ఈ 4ంటిని సాధించాలి. వీటిలో మోక్షము పరలోకానికి సంబంధించినది. మొదటి 3ంటికి త్రివర్గం అని పేరు. మానవుడు లోకంలో సుఖంగా జీవించడానికి ఈ 3 అవసరం. అయితే వీటిని సాధించడం ఎలా? అందుకు మార్గం ఏమిటి? అది చెప్పడానికే కామశాస్త్రం పుట్టింది. ఈ శాస్త్రం ఋషిశ్రోక్తం, వాత్సాయన ముని ప్రణీతం. ఇది పుక్కింటి పురాణం కాదు, హేతుబద్ధమైన శాస్త్రం. సెక్స్ను శాస్త్రబద్ధం చేసిన ప్రసిద్ధి రచన ఇది. కామ పురుషార్థాన్ని ఎలా సాధించి, అనుభవించి సాఫల్యం చేసుకోవాలో వివరిస్తుంది ఈ శాస్త్రం. ఆనాటి భారతీయ సమాజం, సంస్కృతి, నాగరికత, సాంఘిక జీవనం, ఆచార వ్యవహారాలు వీటన్నింటికీ అద్దం పడుతుంది. అంతేకాకుండా మానవ ప్రవృత్తిని అంతరంతరాల్లో శోధించి చెప్పిన గ్రంథం. ఇది శారీరక శాస్త్రం, మానసిక శాస్త్రం కూడా. కాలం మారినా, మనుషులు మారినా, ఆచారాది వ్యవహారాలు మారిపోయినా ఈ కాలానికి కూడా అత్యంత ఉపయుక్తమైన రచన ఇది. ఎందుచేతనంటే ఆత్మానంద హేతువైన కామం సకల జీవులకు సర్వకాలాల్లో ఆస్వాదించదగినదే కానీ పరిహరించదగినది కాదు. ప్రాచీన భారతంలో కామం అనేదానికి ఇప్పుడున్న విపరీతార్థం కానీ, అసహ్యం, జుగుప్స కానీ లేవు. ఇంతటి గోప్యమూ లేదు. ఆ రోజుల్లో సెక్స్ విజ్ఞానాన్ని గురించి సహేతుకంగా, సశాస్త్రీయంగా బహిరంగ ప్రదేశాల్లో చర్చించేవారు. సామాన్య ప్రజలకు విజ్ఞానదాయకంగా ఉండి నిత్య జీవితంలో ఉపయోగపడటానికి గాను స్త్రీ పురుషుల లైంగిక సంబంధమైన విషయాలపై గోష్ఠులు జరిపేవారు. కామ కళా ప్రదర్శనలు, సభలు ఏర్పాటు చేసేవారు. కానీ కామశాస్త్రాన్ని అతి గోప్యంగా ఉంచబట్టే ఈనాడు సెక్స్ అనేది వెచ్చలవిడిగా వెర్రితలలు వేస్తూ అనేక వికృత రూపాలలో సాక్షాత్కరిస్తున్నది, విపత్కర పరిణామాలకు దారితీస్తున్నది. అందుచేత ఈ కామశాస్త్రం నీతిబాహ్యమైనది, కేవలం తృష్ణ తీర్చుకునేది కాదని గ్రహించాలి. చక్కగా శాస్త్రాన్ని అవగతం చేసుకుని ధర్మార్థ కామాలకు పరస్పర వైషమ్యం కలగకుండా జితేంద్రులై కామ పురుషార్థాన్ని అనుష్ఠిస్తే ఇది ఐహిక, ఆమూహిక సాధకమై సుఖంగా జీవయాత్ర సాగించడానికి సహాయపడుతుంది. స్త్రీ పురుష సంబంధాలపై మొదటి మాట, చివరి మాట వాత్సాయనుడిదే. ఇకపోతే స్త్రీ పురుష సంబంధాలపై మొదటి మాట, చివరి మాట వాత్సాయనుడిదే. ఇది ఎవరో ఎప్పుడో అన్నమాట కాదు. మొన్ననే ప్రపంచ ప్రసిద్ధులైన లైంగిక విజ్ఞాన నిపుణులంతా ముక్త కంఠంతో చెప్పిన మాట. 1985 నవంబర్లో మన దేశంలో ప్రప్రథమంగా 7వ ప్రపంచ సెక్స్ నిపుణుల మహాసభ జరిగింది. భారతదేశంతో సహా అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్,
చైనా మొదలైన 30 దేశాల సెక్స్ నిపుణులు సుమారు 700 మంది ఈ మహాసభలో పాల్గొన్నారు. వాత్సాయన కామసూత్రాలపై ఈ సభలో సుదీర్ఘమైన చర్చలు కొనసాగాయి. 16 శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఈ శాస్త్ర గ్రంథం ఆధునికంగా ఉన్నదని అంతా ఏకగ్రీవంగా అంగీకరించారు. కామసూత్రాల వెనుక సహేతుకమైన శాస్త్రీయ దృష్టి ఉన్నందువల్లనే అవి ఎన్నో శతాబ్దాల కాలవాహినికి ఎదురీది నేటికి ఆధునికంగా నిలిచి ఉన్నాయని నిపుణులందరూ ఒగ్గడించారు. సెక్స్ విజ్ఞానానికి సంబంధించిన భారతీయ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ప్రకాష్ కొఠారి ఈ సభలో ప్రసంగిస్తూ, సుఖము ఆనందమయము అయిన సమాజం కోసం లైంగిక తత్వాన్ని, సెక్స్ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ప్రాచీన భారతీయ విధానాలు ప్రబోధిస్తున్నాయని పేర్కొన్నారు. మానవాళి ఆరోగ్య భాగ్యంతో మనుగడ సాగించాలన్నా, సుఖశాంతులు పొందాలన్నా పాఠశాలలో, కళాశాలలో సెక్స్ విద్యను ప్రవేశపెట్టాలని, అందుకు అవసరమైన చర్యలు గైకొనవలసినదిగా అన్ని దేశాల ప్రభుత్వాలను కోరాలని ఈ మహాసభ తీర్మానించింది. సంఘంలో లైంగిక సంబంధమైన రుగ్మతలు అనేకం చోటు చేసుకున్నాయి. వాటిని అరికట్టి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలంటే అందుకు సాధనం సెక్స్ విజ్ఞానం ఒక్కటే అని నిపుణులు అభిప్రాయపడటం విశేషం. దూరదర్శన్ ద్వారా జాతీయ స్థాయిలో ఈ మహాసభలకు బహుళ ప్రచారం జరగటం గమనించదగిన విషయం. అంతేకాకుండా ఒక ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసి శృంగార సంబంధమైన శిల్పాలు, ఫోటోగ్రాఫులు, చిత్తరువులు ఆ ప్రదర్శనలో చూపించటం ప్రశంసనీయం. దీన్ని బట్టి శాస్త్రీయమైన సెక్స్ విజ్ఞానం ఎంతైనా అవసరమని, దానివల్ల అనర్థాలకు, ఆకృత్యాలకు అవకాశం లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణం మధ్య సామాజిక పురోభివృద్ధిని సాధించవచ్చునని స్పష్టమవుతున్నది. స్త్రీ పురుషులిద్దరూ 2 అరసున్నాలు లాంటివారు. 2 అరసున్నాలు కలిస్తే నిండు సున్నా అయినట్లు స్త్రీ పురుషులు కలిసినప్పుడే పూర్ణత ఏర్పడుతుంది. శివశక్తుల సమ్మోల్లాసమే మహాకామ సంవిధానమని తత్వశాస్త్రజ్ఞులు అంటారు. ఆ సముల్లాసం సృష్టిలో సమస్త ప్రాణులందు వ్యాప్తమై ఉండటం చేత ప్రపంచం యావత్తు కామానంద భరితమై ఉందని శాస్త్రజ్ఞులు వ్యాఖ్యానిస్తారు. కామిగాని మోక్ష కామి కాడు అని నానుడి ఉంది. దీనికి రకరకాల అర్థాలు చెబుతారు. కామితం ఉన్నప్పుడే మోక్షం కలుగుతుందని ఈ మాటకు అర్థమైతే, కామంలో మోక్షం ఉన్నదా అని ప్రశ్న. అవును, ఉన్నది. ధర్మయుక్తమైన కామసేవనం మోక్షదాయకమే అంటున్నాడు వాత్సాయనుడు. కామం ఒక మహాసంకల్పం. రతిలో సకల ప్రాణులకు హృదయానందం కలుగుతూ ఉంది. కల్మషం లేని కామం వల్లనే జీవులు మనోవృత్తులు శాంతి పొందుతూ ఉన్నాయి. ఇది అఖండానందం. ఆనందో బ్రహ్మ అన్నారు కదా. ఏదైనా మితంగా ఉంటే మేలు. అదే ఆరోగ్యం కూడా. అతి సర్వత్రా వర్జయేత్. అద్భుత కళ అయిన కామాన్ని ఉచితమైన సమయాల్లో మితంగా సేవించినప్పుడే సత్సంతాన ప్రాప్తి. అలా కాక కామం కళ్ళు విప్పి మితిమీరి ప్రవర్తిస్తే అనర్థం తప్పదు. అతి సంభోగం వల్ల నిర్వీర్యులై అర్ధాయుష్కులవుతారు. వారికి కలిగే సంతానం కూడా దుర్బలంగా ఉంటుంది. అతి కాముకత్వం వల్ల నశించిపోయిన పురుషులు అనేక పురాణ గాథల్లో కనిపిస్తారు. వారిలో విచిత్ర వీరుడు ఒకడు. ఇతని కథ భారతంలో ఉంది. సంతన మహారాజుకు సత్యవతి వల్ల కలిగిన కుమారుడు విచిత్ర వీరుడు. అతనికి అంబిక, అంబాలిక అని 2 భార్యలు. సుందరాంగులైన ఆ 2 రమణీమణులతో కూడి రాజ్య విషయాలు పట్టించుకోకుండా నిరంతరం రతిక్రీడల్లో మునిగి తేలుతూ వచ్చాడు విచిత్ర వీరుడు. ఆ విధంగా 7 ఏండ్లు మితిమీరిన సురత క్రీడ వల్ల విచిత్ర వీరుడికి క్షయరోగం ప్రాప్తించి మరణించాడు. అలాగే అగ్నివర్ణుడు కూడా ఎల్లప్పుడూ స్త్రీలోబుడై భోగపరాయణుడై నశించిపోయాడు. రఘువంశంలో పుష్యుడనే రాజున్నాడు. అతని మనుమడు సుదర్శనుడు. ఆ సుదర్శనుడి కుమారుడే అగ్నివర్ణుడు. అతను స్త్రీలోలుడు కావడం వల్లనే అర్ధాయుష్కుడై మరణించాడు. ఇలా ఎన్నో కథలు. అంతేకాకుండా కామాతురానం న లజ్జ న భయం అన్నట్లు కామాంధులైన వారు సిగ్గు, భయం, నీతి, నియమం లేకుండా పరభార్యలను కోరడం లోకంలో సహజం. అలాంటి దాన్ని నివారించి పురుషుడు స్వభార్య యందే అనురక్తుడై మితంగా కామసుఖాలు అనుభవించటానికి సద్బ్రహ్మచారి అయిన వాత్సాయన ముని ఈ శాస్త్రం రచించాడు. స్త్రీని ఆకర్షించడంలో పురుషుడే ఎక్కువ నేర్పు కలిగి ఉండాలి. స్త్రీ ఎలాంటి పురుషుని నచ్చుతుందో,
ఎలాంటి పురుషుడు ఎలాంటి స్త్రీకి తగినవాడో కూడా లోకహితవును అభిలషించి చెప్పాడు శాస్త్రకారుడు. అందుచేత ఈ శాస్త్రం మంచిని బోధించడానికే పుట్టింది కానీ చెడును బోధించడానికి కానే కాదు. అన్ని దేశాల వాజ్మయంలోనూ ప్రేమ శృంగారాలకు సంబంధించిన రచనలు అనేకం కానవస్తాయి. ఆయా రచయితలు విభిన్న దృక్పథాల నుండి ఈ విషయాన్ని పరిశీలించి రచనలు సాగించారు. స్త్రీ పురుషుల లైంగిక సంబంధాలపై హోవలాక్ ఎల్లిస్ రచన ప్రసిద్ధమైనది. అయితే మన దేశంలో వాత్సాయన మహర్షి సంస్కృతంలో రచించిన కామసూత్రాలు అత్యంత ప్రాచీనమైనవిగా, పరమ ప్రామాణికమైనవిగా పరిగణిస్తారు. మరి వాత్సాయనుడికి ముందు ఆ తర్వాత ఇలాంటి రచనలు లేవా అంటే ఉన్నాయి. ఉన్నప్పటికీ భారతీయ శృంగార సాహిత్యంలో వాత్సాయనుడే తర్వాతి వారందరికీ మార్గదర్శకుడిగా కనిపిస్తాడు. వాత్సాయనుడికి ముందు ప్రజాపతి ప్రజలను సృష్టించి వారు ధర్మార్థ కామముల క్రమపద్ధతిలో సాధించి సుఖజీవనం సాగించడానికి 1,00,000 అధ్యాయాలు గల శాస్త్రం ప్రవచించాడట. అందులో ఒక్క ధర్మాన్ని మాత్రమే తీసుకొని వైవస్వత మనువు ధర్మాధికారిమైన శాస్త్రం నిర్మించాడు. అలాగే అర్ధాన్ని విడిగా గ్రహించి దేవగురువైన బృహస్పతి అర్ధాధికారికమైన శాస్త్రం రచించాడు. ఇక మిగిలిందల్లా కామం. శంకరుడి కింకరుడైన నందీశ్వరుడు కామ పురుషార్థాన్ని వేరుగా గ్రహించి 1000 అధ్యాయాలు కామసూత్రాన్ని చెప్పాడు. ఆ తరువాత దాన్నే ఔద్దాలకి అయిన శ్వేతకేతువు సంగ్రహించి 500 అధ్యాయాల కామశాస్త్రం రచించాడు. పిమ్మట దాన్నే సంక్షేపించి పాంచాల దేశస్థుడైన బాబభ్రవ్యుడు 150 అధ్యాయాల శాస్త్రం సంతరించాడు. అందులో 7 అధికరణాలు ఉన్నాయి. సాధారణం, సాంప్రయోగికం, కన్యా సంప్రయుక్తం, భార్యాధికారికం, పారదారికం, వైశికం, ఔపనిషదికం అని వాటి పేర్లు. 6వది అయిన వేశ్యాధికరణాన్ని విడిగా తీసుకుని దత్తకుడనేవాడు పాటలీపుత్రంలోని వేశ్యల కోరికపై ప్రత్యేక గ్రంథంగా రూపొందించాడు. అలాగే సాధారణాధికరణాన్ని చారాయణుడు, సాంప్రయోగికాన్ని సువర్ణనాభుడు, కన్యా సంప్రయుక్తకాన్ని గోటకకమ్ముడు, భార్యాధికారికాన్ని గోనర్ధీయుడు, పారదారికాన్ని గోనికాపుత్రుడు, ఔపనిషదికాన్ని కుచుమారుడు వేరువేరు గ్రంథాలుగా నిర్మించారు. వీరిని గురించి మరికొంత ముందు ముందు వివరిస్తాను. ఈ విధంగా పూర్వాచార్యులు పలువురు ఖండాలుగా నిర్మించిన కామశాస్త్రం కాలక్రమేణా కిలమైపోయింది. బాభ్రవ్యుడి గ్రంథం సంపూర్ణమైనదే అయినా చాలా పెద్దది, చదవడానికి సాధ్యం కానిది. అందుచేత పూర్వాచార్యులు నిర్మించిన శాస్త్రాల్లోని విషయాలన్నీ సంక్షేపించి పఠనయోగ్యంగా ప్రామాణికంగా ఉండేలా వాత్సాయనుడు ఒక శాస్త్రాన్ని నిర్మించి దానికి కామసూత్రం అని పేరు పెట్టాడు. వాత్సాయనుడి తర్వాత ఒక్క వాత్సాయనుడి కామసూత్రాలు తప్ప తక్కిన పూర్వపు గ్రంథాలేవి ఇప్పుడు మనకు లభ్యం కావు. ప్రస్తుతం మనకు లభించే గ్రంథాలు ఇవి: 1 రతిరహస్యం, 2 పంచసాయకం, 3 స్మరప్రదీపం, 4 రతిమంజరి, 5 రసమంజరి, 6 అనంగరంగం ఇత్యాదులు. ఇవన్నీ వాత్సాయనుడి కామసూత్రాల తర్వాత వచ్చినవే. కాక్కోకం, కోకశాస్త్రం అనే పేర్లతో బహుళ ప్రచారం పొందిన రచన రతిరహస్యం. దీని రచయిత కొక్కోకుడు. వేణుదత్తుడి ప్రీతి కోసం బహుశా ఇతడు ఒక రాజే ఉండవచ్చు ఈ గ్రంథం రచించినట్లు తెలుస్తున్నది. ఇది 10 పరిచ్ఛేదాల గ్రంథం. ప్రతి అధ్యాయం చివర తన పేరు సిద్ధపతీయ పండిత అని పేర్కొన్నాడు రచయిత. ఈ గ్రంథంలో చెప్పిన కొన్ని విషయాలు వాత్సాయనుడి కామసూత్రాల్లో కనిపించవు. ఉదాహరణకు పద్మిని, చిత్తిని, సంకిని, హస్తిని అనే స్త్రీల జాతుల లక్షణాలు, ఏ జాతి స్త్రీలు ఏ రోజుల్లో ఏ సమయాల్లో కామోద్దీపనం కలిగి ఉంటారో కూడా ఈ గ్రంథంలో రచయిత వివరించాడు. దీని రచనాకాలం ఎప్పుడో ఇదమిద్దంగా చెప్పలేవు. దీపిక అనే పేరుతో కాంచీనాథుడు, సుప్రకాశిక అనే పేరుతో రామచంద్ర బుధేంద్రుడు కొక్కాకానికి వ్యాఖ్యలు రచించినట్లు సంస్కృత వాజ్మయ చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గ్రంథాన్ని బట్టే హరిహర పండితుడు శృంగార దీపిక అనే నామాంతరం గల మరొక రతిరహస్యం రచించాడట. ఏమైనా కొక్కొక్క కవిని సింహలీయుడని మల్లినాథుడు పేర్కొన్న ఈ కవి 15వ శతాబ్దంలోని వాడే ఉంటాడని సంస్కృత వాజ్మయ చరిత్రకర్త
మహామహోద్యాపాయ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి వారిల అభిప్రాయం. ఇక పంచసాయకం రచయిత జ్యోతిరిషుడు. ఇతడు కవి చూడామణి అని, చతుష్టష్టి కళాకోవిదుడని, సంగీత విద్వాంసుడని చెబుతారు. దేవతలు వెల్లడించిన ప్రణయ సూత్రాలను ప్రతిబింబింపజేస్తూ గోనికాపుత్రుడు, మూలదేవుడు, బాభ్రవ్యుడు, రతిదేవుడు, నందికేశ్వరుడు, క్షేమేంద్రుడు మున్నగు వారి అభిప్రాయాలను పరిశీలించి తాను ఈ గ్రంథం రచించినట్లు రచయిత చెప్పుకున్నాడు. అయితే ఇతడు పేర్కొన్న రచయితల గ్రంథాలేవి ఇప్పుడు కనిపించవు. మన్మధుడి 5 బాణాలకు ప్రతీకలుగా 5 అధ్యాయాలు గల గ్రంథం పంచసాయకం, సుమారు 600 శ్లోకాలు. స్మరప్రదీపం రచయిత గుణాకరుడు. 400 శ్లోకాల గ్రంథం ఇది. ఇందులో ప్రేమ సూత్రాలకు సంబంధించిన విషయాలు చాలా అల్పం, తక్కిన విషయాలు అధికం. రతిమంజరి రచించిన వాడు ప్రసిద్ధ కవి జయదేవుడట. ఈ మహాకవి కేవలం 125 శ్లోకాలలో శృంగార కావ్యాన్ని రచించాడు. ఇక రసమంజరి రచయిత భానుదత్తుడు. ఈ గ్రంథం వ్రాతప్రతిలోని చివరి శ్లోకంలో ఇతడు గణేశ్వరుడనే బ్రాహ్మణ పుత్రుడని, కవి అని, తిర్హుత్ రాష్ట్రానికి చెందిన వాడని ఉందట. ఈ సంస్కృత గ్రంథంలో 4 జాతుల స్త్రీ పురుషులను గురించి చెప్పాడు రచయిత. వయస్సు, రూపురేఖలు, గుణగణాలు, ప్రవర్తన మొదలైన వాటిని బట్టి స్త్రీ పురుషులను ఇలా జాతులుగా విభజించాడు. ఇది 3 అధ్యాయాల గ్రంథం. రచనాకాలం ఎప్పుడో చెప్పటం కష్టం. ఇక మిగిలింది అనంగరంగం. అనంగుడంటే మన్మధుడు. దీని రచయిత కళ్యాణమల్లుడు. ఈ గ్రంథంలో కొన్ని భాగాలు మరీ పచ్చిగా వర్ణించబడినాయి. మహమ్మదీయ నాయకుడు రోడీ ఖాన్ సంతుష్టి కోసం రచయిత ఈ గ్రంథాన్ని రచించినట్లు తెలుస్తున్నది. రచనాకాలం 15 లేక 16వ శతాబ్దమని చరిత్రకారులు ఊహిస్తున్నారు. 10 ప్రకరణాల గ్రంథం ఇది. ఇంగ్లీష్లోకి తర్జుమా అయింది. కామశాస్త్రానికి సంబంధించిన సంస్కృత గ్రంథాలలో ఇదే చివరిది కావచ్చు. వాత్సాయనుడి అసలు పేరు మల్లినాగుడు. వాత్సాయన అనేది గోత్రనామం, వంశనామం కూడా. ఇతడు కఠోర బ్రహ్మచర్యం అవలంబించిన మహర్షి. అలాంటి వాడు శృంగార శాస్త్రం రచించడం ఏమిటి? ఎవరికైనా వింతగా తోచవచ్చు. కానీ వేదార్థాలనే తత్వదృష్టితో పరిశీలించి లోకశ్రేయస్సు కోసం ఈ శాస్త్రాన్ని రచించాడు. సకల వర్ణాల వారు తమ తమ గృహస్థ ధర్మాలు సవ్యంగా అనుష్ఠించడానికి, జితేంద్రియులై ఐహిక ఆమోహిమికాలు సాధించడానికి, సుఖ సంతోషాలతో జీవయాత్ర సాగించడానికి ఈ కామశాస్త్రాన్ని నిర్మించాడనేది సుస్పష్టం. ముఖ్యంగా బాభ్రవీయమైన కామశాస్త్రాన్ని అనుసరించి రచించిన ఈ కామసూత్రాలకు కొందరు వ్యాఖ్యానాలు వ్రాశారు. వాటిలో యశోధరుడి జయమంగళ వ్యాఖ్య, వీరభద్రుడి కందర్ప చూడామణి, భాస్కర నృసింహశాస్త్రి కృతసూత్ర వృత్తి ముఖ్యమైనవి. వీటిలో జయమంగళ వ్యాఖ్య ప్రశస్తమైనది. వ్యాఖ్యత యశోధరుడు 10వ శతాబ్దం వాడని చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు ఒక సామంత ప్రభువట. ఇతడి గురువు పేరు ఇంద్రపదుడు. తనకు దూరమైన భార్య యశోధర పేరు ఈ వ్యాఖ్య రచించాడని కొందరంటారు. ఇక భాస్కర వంశీయుడైన నృసింహశాస్త్రి కృతసూత్ర వృత్తి జయమంగళ వ్యాఖ్య తర్వాత పుట్టింది. ఈ నృసింహశాస్త్రి కాశీ నివాసుడట. సర్వేశ్వర శాస్త్రి శిష్యుడట. వత్సరాజు ఆదేశంపై కామసూత్రాలకు వ్యాఖ్యానం రచించినట్లు తెలుస్తున్నది. ఇతడు 18వ శతాబ్దం ప్రథమ భాగంలోని వాడని, భాస్కర అనే ఇంటి పేరును బట్టి ఆంధ్రుడై ఉంటాడని బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి అభిప్రాయం. వాత్సాయనుడు ఎవరు? ఎప్పటివాడు? కౌటిల్యుడి అర్థశాస్త్రం, వాత్సాయనుడి కామశాస్త్రం లోకప్రసిద్ధమైనవి. వాత్సాయనుడు క్రీస్తుపూర్వం ప్రథమ శతాబ్దం వాడని, కాదు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం వాడని 2 మతాలున్నాయి. కీత్ మొదలైన పండితులు కొందరు ఈ రెండో అభిప్రాయాన్ని సమర్థించారు. కామసూత్రాల్లో కుంతల దేశాధీశుడైన శాతకర్ణి శాతవాహనుని ప్రస్తావన ఉంది. ఇతని భార్య మలయవతి. కామోద్రేకంలో ఇతడు కర్తరి ప్రయోగం చేసి భార్యను చంపాడని, అందుచేత ఉద్రేకంతో ఇలాంటి పనులు చెయ్యరాదని హెచ్చరిస్తాడు. ఈ రాజు కాలం 1వ శతాబ్దం కాబట్టి వాత్సాయనుడు కూడా ఆ కాలం వాడే అయి ఉంటాడని ఒక అభిప్రాయం. కాగా ప్రఖ్యాత జ్యోతిష శాస్త్రవేత్త
వరాహిమిహిరుడు తన బృహత్ సంహిత 18వ అధ్యాయంలో కామశాస్త్రాన్ని గురించి చెప్పాడు. అతడు చాలా విషయాలు వాత్సాయనుడి కామసూత్రాల నుంచి స్వీకరించినట్లు కనిపిస్తుంది. వరాహమిహిరుడు కాలం 6వ శతాబ్దం అని చరిత్రకారుల నిర్ణయం. కాబట్టి కామసూత్రాల రచనా కాలం దీనికి పూర్వమే అని అనుకోవలసి ఉంది. ఆ విధంగా వాత్సాయనుడు క్రీస్తుపూర్వం 1వ శతాబ్దికి ముందువాడని, కానీ క్రీస్తు శకం 6వ శతాబ్దానికి తరువాతి వాడు కానే కాడని స్పష్టమవుతుంది. అంతేకాకుండా కాళిదాసు, దండి, భవభూతి మున్నగు వారు వాత్సాయనుడి కామసూత్రాలోని అంశాలను తమ కావ్యాల్లో పొందుపరిచారు. దీన్ని బట్టి కామసూత్రాలపై వారికి ఎంతటి గౌరవం ఉందో తెల్లమవుతుంది. వాత్సాయనుడు వీరందరికంటే పూర్వీకుడని విషదమవుతుంది. అంతేకాక పతంజలి సమకాలికుడని కొందరంటారు. ఏమైనా అనేక మంది కాల నిర్ణయాల్లాగానే వాత్సాయనుడి కాలాన్ని గురించి కూడా ఇంకా విచారించవలసి ఉంది. కామసూత్రాలు 7 అధికరణాల గ్రంథం. దాదాపు 1250కి పైగా సూత్రాలు, 36 అధ్యాయాలు. ప్రపంచంలోని ప్రధాన భాషలన్నింటిలోకి ఇది తర్జుమా చేయబడింది. సంస్కృత మూలంలోని ముఖ్యాంశాలు ఏవీ విడిచిపెట్టకుండా సర్ రిచర్డ్ బర్టన్ ఎస్ఎఫ్ ఆర్బత్ నాట్లో ఇంగ్లీష్లోకి అనువదించారు. ఆంగ్లానువాదం మొట్టమొదటిసారిగా 1883లో లండన్ నుంచి, వారణాసి నుంచి వెలువడింది. దీన్ని అనుసరించే ఆ తర్వాత అనేక భాషల్లోకి తర్జుమా అయ్యి పలు రూపాలలో ఖరీదైన ముద్రణలు వెలువడినాయి. కొద్ది కాలం క్రిందట ముల్కరాజ్ ఆనంద్ నాన్స్కేన్ సంపాదకత్వంలో చాలా అందమైన ఇంగ్లీషు ముద్రణను వెలువరించాడు. అందులో అపూర్వమైన చిత్రపటాలు, శిల్పచిత్రాలు, దారు ప్రతిమలు చేర్చారు. సర్వాంగ సుందరమైన ఈ ప్రతిభల 800 రూపాయలు. కామసూత్రాల్లో పారదారిక ప్రకరణం అని ఒకటి ఉంది. మరి పరస్త్రీ పొందుకోరడం నీతిబాహ్యం కాదా అని ప్రశ్నించవచ్చు. కానీ ఈ శాస్త్రాన్ని ఆద్యంతం శ్రద్ధగా చదివితే పరదార గమనం ప్రవృత్తికి కాదని, దాని నివృత్తికే అని స్పష్టమవుతుంది. కామాంధులై పరభార్యలను అభిలషించే వారు చేసే రకరకాల చేష్టలు, వారు పన్నే ఉపాయాలు ఇందులో చెప్పాడు వాత్సాయనుడు. సద్బుద్ధితో, నిగ్రహంతో వాటిని గురించి చదివిన వారు పరభార్యల జోలికి పోరు, స్వభార్యల యందే అనురక్తులవుతారు. అంతేకాకుండా ఏ శాస్త్రమైనా మనలను సన్మార్గంలో పెట్టడానికే ఉద్దేశించబడింది, కానీ దుర్మార్గ ప్రవర్తకులుగా చేయడానికి కాదు. లోకవృత్తి పరిశీలించి తెలుసుకోవడానికే శాస్త్రకారుడు దోషాలను వివరించాడు. వాటిని గుణాలుగా భావించరాదు. అందుచేతన వాత్సాయనుడు ఒక హెచ్చరిక చేశాడు. ఒక పురుషుణ్ణి ఒక స్త్రీ ప్రేమించాలంటే ఆమె ప్రేమించగల లక్షణాలు అతనిలో ఉండాలి. అప్పుడే ఆ స్త్రీకి అతను ప్రియుడు కాగలుగుతాడు. పురుషుడు ఎంతటి శ్రీమంతుడైనా స్త్రీ ప్రేమించగల లక్షణాలు లేకపోతే ఆమెకు నిజమైన ప్రియుడు లేదా భర్త కాలేడతను. ఈ విషయం అందరూ గ్రహించాలి. లోకంలో వివాహాలు అనేకం విఫలం కావడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా ఐశ్వర్యవంతులు, అధికారం కలవారు అవశ్యం అవగతం చేసుకోవలసిన విషయం ఇది. ఎందుచేతనంటే లోకంలో సామాన్య ప్రజానికానికి ఆదర్శప్రాయులెవరు? ప్రభువులు, దేశ నాయకులు, ఉన్నత పదవుల్లో ఉండి వ్యవహారాలు నిర్వర్తిస్తూ సమాజాన్ని నడిపించేవారు. మరి వారే అపమార్గం పట్టి అవినీతి పరులైతే జనసామాన్యం కూడా వారినే అనుసరిస్తుంది. యథా రాజా తథా ప్రజ అన్నారు. అందుకే కాబట్టి పెద్దలనిపించుకున్న వారు ఎప్పుడూ తప్పుద్రోవ పట్టకూడదు. వాత్సాయనుడు ఈ విషయాన్ని ఒక హెచ్చరికగా చెప్పాడు. ఒక పని చెయ్యాలంటే అందుకు తగిన అర్హత, అధికారం ఉండాలి. కేవలం అభిలాష సరిపోదు. అభిలాష ఉన్నంత మాత్రాన అర్హత, అధికారం రాదు. వాటిని సంపాదించుకోవాలి. అందుకే జితేంద్రియులు, రాగద్వేషాలు లేనివారు, ధర్మ ప్రవృత్తి, పాపభీతి కలవారు, మంచి ఆరోగ్యవంతులు, కామ పురుషార్థాన్ని ధర్మబద్ధంగా సాధించాలనుకున్న వారు ఈ శాస్త్రం చదవాలని వాత్సాయనుడు చెప్పాడు. వాత్సాయన కామసూత్రాలు. సాధారణాధికరణం 1. ప్రథమాధ్యాయం. శాస్త్ర సంగ్రహం. పురుషార్థాలు 4. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటిలో మొదటి 3 అయిన ధర్మార్థ కామాలను త్రివర్గం అంటారు. వాత్సాయన ముని కామసూత్రం అనే శాస్త్ర రచన ఆరంభిస్తూ ధర్మార్థ కామాలకు నమస్కరిస్తున్నాడు. ఏ రచయిత అయినా గ్రంథం రచించేటప్పుడు ప్రారంభంలో తన ఇష్టదైవమైన ప్రార్థించడం ఆనవాయితీ. అదే ధర్మం కూడా. అయితే వాత్సాయనుడు అలా చేయలేదు. ఎందుచేతనంటే
అతడు రాస్తూ ఉన్న శాస్త్రానికి ధర్మార్థ కామాలే ప్రధానమైన విషయాలు కావడం వల్ల వాటికే ప్రణమిల్లి వాటినే గౌరవించాడు. ధర్మార్థ కామాలకు ప్రణామం చేసి వాత్సాయనుడు ఆ తర్వాత వాటిని ఉపదేశించిన ఆచార్యులకు కూడా నమస్కారం అంటున్నాడు. ఎందుకంటే ఆ ఆచార్యవర్యులకు సైతం ఈ శాస్త్రంతో సంబంధం ఉంది కాబట్టి. కామశాస్త్రానికి కర్తలెవరు? ప్రజాపతి మొట్టమొదట మానవులను సృష్టించాడు. వారి సుఖజీవనానికి సాధనమైన ధర్మార్థాలను గురించి ఒక శాస్త్రం ప్రవచించాడు. దాని పేరు స్థితిబంధనం. 1,00,000 అధ్యాయాలు గల బృహద్గ్రంథం అది. ఈ స్థితిబంధనంలో గల ధర్మార్థ కామాలలో ధర్మాన్ని మాత్రం తీసుకుని స్వయంభువ మనువు ప్రత్యేకంగా ఒక ధర్మశాస్త్రం నిర్మించాడు. మనువులు 14 మంది: స్వయంభువ, స్వరోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య సావర్ణిక, దక్ష సావర్ణిక, బ్రహ్మ సావర్ణిక, రుద్ర సావర్ణిక, ధర్మ సావర్ణిక, రౌచ్య, బౌచ్య అని వారి పేర్లు. బ్రహ్మవృతుడైన స్వయంభువు మొదటి మనువు. అతని భార్య శతరూప. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కుమారులు సూతి, ప్రసూతి, దేవహూతి కుమార్తెలు. మనువు కాలపరిణామాన్నే మన్వంతరం అంటారు. అంటే 71 దివ్యయుగాలు. ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం. అలాగే అర్థాన్ని వేరుగా గ్రహించి దేవగురువైన బృహస్పతి ఒక అర్థశాస్త్రాన్ని నిర్మించాడు. ఇక మూడవది అయిన కామ పురుషార్థాన్ని స్వీకరించి శంకరుడి బంటు అయిన నందీశ్వరుడు కామశాస్త్రాన్ని చెప్పాడు. ఇది 1000 అధ్యాయాల గ్రంథం. ఔద్దాలకి అంటే ఉద్దాలకుడి కుమారుడు, అతనే శ్వేతకేతువు. నందీశ్వరుడి కామశాస్త్రాన్ని ఈ శ్వేతకేతువు సంక్షిప్తం చేసి 500 అధ్యాయాలు గల గ్రంథంగా రచించాడు. ఉద్దాలకుడు ఒక ముని. ఇతడు శ్వేతకేతువు తండ్రి, అష్టవక్రుడి మేనమావ, బ్రహ్మజ్ఞాని. ఇతని ఇంటికి వచ్చిన అతిథి ఒకడు ఇతడి భార్యను కామించి ఆమెతో రమించాడు. ఆ కాలంలోని మానవ సమాజంలో కొన్ని దురాచారాలుండేవి. అతిథి ఎవరైనా ఇంటికొస్తే గృహస్థు అతన్ని అన్ని విధాలా సంతోషపెట్టాలి. భోజనం మొదలైన మర్యాదలతో పాటు అతను కోరితే తన స్త్రీ జనాన్ని కూడా పంపించి అతన్ని తృప్తిపరచాలి. ఇలాంటి ఘోరమైన ఆచారాలు ఎన్నో ఉండేవి ఆ రోజుల్లో. మరి శ్వేతకేతువు గొప్ప సంస్కర్తలా కనిపిస్తాడు. ఈ దురాచారాలను తీవ్రంగా ఖండించాడు. స్త్రీలకు, పురుషులకు కూడా శీలం విషయంలో కొన్ని నియమాలు, నిబంధనలు ఏర్పరిచాడు తన గ్రంథంలో. ఈయన కామశాస్త్రం త్రేతాయుగంలోని ప్రజల కోసం రాయబడినదిగా కనిపిస్తుంది. ఈ శ్వేతకేతువు మహాపండితుడు. ఒకనాడు ఇతను ప్రవాహనుడనే రాజు సభకు వెళ్ళాడు. అప్పుడు ఆ రాజు, నీవు విద్య సంపూర్ణంగా నేర్చుకున్నావా అని ప్రశ్నించాడు. నేర్చుకున్నానని చెప్పాడు శ్వేతకేతువు. అంతటా రాజు, అయితే చనిపోయిన జీవులు ఎక్కడికి పోతారు? పితృలోకం ఎలా ఉంటుంది? జీవులు మళ్ళీ భూమి మీదకి ఎలా వస్తారు అని అడిగాడు. శ్వేతకేతువు సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు ఆ రాజు, ఇంతేనా నీ చదువు అని ఆక్షేపించాడు. అంతటా శ్వేతకేతువు ఇంటికి వచ్చి జరిగిన సంగతి తండ్రికి చెప్పాడు. రాజు ప్రవాహనుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగల విద్య తనకెందుకు నేర్పలేదని తండ్రిని అడిగాడు. ఆ విషయాలు తెలుసుకోగల విద్య తనకు రాదని చెప్పి తండ్రి ఉద్దాలకుడు తానే ప్రవాహనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వల్ల జీవులు మేఘాలై, జలమై, తరువాత ఓషధులై ఎలా జన్మించేది తెలుసుకున్నాడు. ఆ తర్వాత కుమారుడు స్వతకేతువుకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆ తర్వాత శ్వేతకేతువు గ్రంథాన్నే ఇంకా కొంత సంక్షిప్తపరిచి బాభ్రవ్యుడనే అతను ఒక కామశాస్త్రాన్ని నిర్మించాడు. ఇతను పాంచాల దేశస్థుడు. ఇంతకన్నా వివరాలు తెలియవు. 150 అధ్యాయాల శాస్త్రం ఇది. అందులో 7 అధికరణాలు అంటే ప్రకరణాలు ఉన్నాయి. అవి సాధారణం, సాంప్రయోగికం, కన్యా సంప్రయుక్తం, భార్యాధికారికం, పారదారికం, వైశికం, ఔషనిషదికం అనేవి. ఈ శాస్త్రం ద్వాపర యుగంలో ప్రజల కోసం ఉద్దేశించబడింది. బాభ్రవ్యుడి కామశాస్త్రంలో వైశికం అనే అధికరణం ఉంది. అది కేవలం వేశ్యలకు సంబంధించింది. దాన్ని ఆధారం చేసుకుని దత్తకుడనే అతను ఒక గ్రంథం రూపొందించాడు. పాటలీపుత్రంలో, ఇప్పటి పాట్నా, ఉంటూ ఉన్న వేశ్యాంగులను తనను ఎంతగానో వేడుకోగా దత్తకుడు ఈ గ్రంథాన్ని రచించినట్లు చెబుతారు. ఇతనికి దత్తకుడనే పేరు రావడానికి, ఇతని శాస్త్రం రాయడానికి కారణమైన ఒక కథ జనంలో ప్రచారమై ఉంది. దత్తకాచార్యుడి కథ.
పాటలీపుత్ర నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వృద్ధాప్యంలో అతనికి ఒక కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే తల్లి చనిపోయింది. ముసలివాడైన తండ్రి ఆ పిల్లవాణ్ణి పెంచలేక ఒక ఆమెకు పెంచుకోమని ఇచ్చాడు. తర్వాత కొన్నాళ్లకు అతను చనిపోయాడు. దత్తత తీసుకున్నది కాబట్టి పెంపుడు తల్లి ఆ పిల్లవాడికి దత్తకుడని పేరు పెట్టింది. పెంచి పెద్దవాణ్ణి చేసింది. దత్తకుడు సకల విద్యాపారంగతుడైనాడు. అన్ని కళల్లోనూ గొప్ప పాండిత్యం సంపాదించాడు. మహావక్తగా, ఆచార్యుడిగా ప్రసిద్ధికెక్కాడు. అయితే ఇంత చదివిన దత్తకుడికి లోకయాత్రను గురించి తెలియదు. కామకళను గురించి అనుభవపూర్వకమైన జ్ఞానం అస్సలే లేదు. అది తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది అతనికి. కానీ ఆ కాలంలో ఈ కామకళ ఒక్క వేశ్యలకే బాగా తెలుసు. ఆ రోజుల్లో పాటలీపుత్ర నగరం వేశ్యాంగనకు ప్రసిద్ధి. అందచందాల్లోనూ ఆటపాటల్లోనూ వారికెవరూ సాటిరారు. సరస సల్లాపాలాడడంలో, వివిధ రీతుల్లో సురత క్రీడ సలపడంలో వారు ఎంతో నేర్పు కలవారు. అందుచేత దత్తకుడు మెల్లగా ఆ వేశ్యలతో పరిచయం ఏర్పరచుకున్నాడు. వారి మందిరాలలో యథేచ్ఛగా విహరించాడు. స్వతహాగా బుద్ధిశాలి పండితుడు కావడం వల్ల స్వల్పకాలంలోనే కామకళలో రహస్యాలు, మెలకువలు ఇట్టే గ్రహించి చివరకు వేశ్యలనే మించిపోయాడు. తరువాత యవ్వనములో ఉన్న వీరసేన అనే వేశ్య, మరికొందరు గణికులు దత్తకుడి దగ్గరికి వచ్చి విటులను ఆకర్షించి ఆకట్టుకోవడానికి, వారిని నానా విధాల సంతోషపెట్టడానికి కామకళ రహస్యాలు చెప్పమని ఎంతగానో ప్రార్థించారు. పురుషుణ్ణి ఎలా సుఖపెట్టాలి, అతను ఎల్లప్పుడూ మాపైనే మరుపుగోని ఉండేలా చెయ్యాలంటే ఎలా ప్రవర్తించాలి, ఆ రహస్యాలన్నీ మాకు విపులంగా చెప్పండి స్వామి అని బ్రతిమాలుకున్నారట. అప్పుడు దత్తకుడు బాబ్రవ్యుడి కామశాస్త్రంలోని వేశ్యాధికరణాన్ని తీసుకుని అందులోని విషయాలకు తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్న రహస్యాలు జోడించి ఒక గ్రంథాన్ని రచించాడు, ఆ వేశ్యల కోశం. ఈ దత్తకుని గురించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మొదట ఇతను మితిమీరిన వేశ్యలంపుడట. ఇతను ప్రవర్తన చూచి యావగించుకుని ఒక మహాపురుషుడెవడో ఆడదానివి కమ్ము అని శపించాట. ఆ శాపం వల్ల దత్తకుడు స్త్రీగా మారాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ మహనీయుడు వల్ల పురుష రూపం పొందాట. ఈ విధంగా దత్తకుడు అటు స్త్రీగాను ఇటు పురుషుడుగాను ఉండి ఎవరికీ తెలియని అనేకానేక రతిరహస్యాలు తెలుసుకోగలిగాడు. అందువలనే కామశాస్త్రాన్ని ఎంతో చక్కగా విశ్లేషించి రాయగలిగాడని అంటారు. ఈ కథలు ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం. వేశ్యల పరిచయంతో కామకళ రహస్యాలు క్షుణ్ణంగా తెలుసుకుని దత్తకుడు తన శాస్త్రం రచించాడు. అందుచేతనే అది ఎన్నో విశేషాలు గల గొప్ప గ్రంథంగా ప్రసిద్ధమైంది. ఈ విధంగా బాబ్రవ్యుడి గ్రంథంలోని వేశ్యాధికరణం ఆధారంగా దత్తకాచార్యుడు విడిగా కామశాస్త్రం రచించినట్లే చారాయణుడు, ఇతని విషయం తెలీదు, సాధారణ అధికరణాన్ని విశ్లేషించి మరో శాస్త్రం రూపొందించాడు. కామశాస్త్రంలో ఏముంది? బాబ్రవ్యుడి బృహత్ గ్రంథంలోని వేరువేరు ప్రకరణాలను పృథక్కరించి శాస్త్రకారులు విడివిడిగా గ్రంథాలు నిర్మించారు. సాంప్రయోగికాన్ని సువర్ణనాభుడు, కన్యా సంప్రయుక్తకాన్ని గోటకకముడు, భార్యాధికారికాన్ని గోనర్ధనీయుడు, పారధారికాన్ని గోనికాపుత్రుడు, ఔపనిషదికాన్ని కుచుమారుడు వేరువేరు గ్రంథాలుగా రచించారు. ఈ పూర్వాచార్యుల పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. ఇలా బాబ్రవ్యుడు రచించిన కామశాస్త్రాన్ని తరువాత వచ్చిన ఆచార్యులు ఖండఖండాలుగా చేశారు. బాబ్రవ్యుడి గ్రంథం సంపూర్ణమైనదే అయినా చదవడానికి సాధ్యం కానంత పెద్దది. తక్కిన శాస్త్రవేత్తలు దాన్ని ముక్కలు ముక్కలుగా చేయడంతో కాలక్రమేణా అది కిలమైపోయింది. అప్పుడు వాత్సాయనుడు అనే మునివర్యుడు కామసూత్రం అనే గ్రంథం రచించాడు. పూర్వపు ఆచార్యుల గ్రంథాలు ముఖ్యంగా బాబ్రవ్యుడి శాస్త్రాన్ని అనుసరించి వాత్సాయనుడు తన గ్రంథం రచించినట్లు కనిపిస్తుంది. గ్రంథం యావత్తు సూత్రప్రాయంగా ఉన్నందున దానికి కామసూత్రం అనే పేరు సార్థకమైంది. ఇప్పుడు మనకు లభ్యమయ్యే కామశాస్త్రాల్లో ఇదే మొదటిదని చెబుతారు. అంతేకాకుండా మరే కామశాస్త్రానికి లేని ప్రసిద్ధి ఉంది దీనికి. దీన్నే ప్రామాణికంగా పరిగణిస్తారు. ఈ కామశాస్త్రం 7 అధికరణలుగా ఉంది. మొదటిది సాధారణాధికరణం. ఈ అధికరణాన్ని మళ్ళీ 5 ప్రకరణాలుగా విభజించాడు వాత్సాయనుడు. అందులో మొదటిది శాస్త్ర సంగ్రహం. శాస్త్రంలో చెప్పే విషయాలు ఇందులో సంగ్రహంగా వివరించాడు రచయిత. రెండవది త్రివర్గ ప్రతిపత్తి. ధర్మార్థ కామాలను ఒకదానికొకటి విరుద్ధం కాకుండా ఎలా సేవించాలో ఇందులో ఉంది.
మూడవది విద్యా సముద్దేశం. ఇక్కడ విద్యలంటే కళలు. ఈ కళలు ఆరాధించటానికి అధికారులు ఎవరో ఈ ప్రకరణంలో చర్చించాడు శాస్త్రకారుడు. నాలుగవ ప్రకరణం నాగరిక వృత్తం. నగరాలలో నివసించే వారే నాగరికులు. వారి ప్రవర్తనను గురించి ఇందులో చెప్పాడు రచయిత. ఐదవది నాయక సహాయ దూతీకర్మ విమర్శ. నాయక సహాయకులు, సహాయపడే దూతికలు మొదలైన వారిని గురించి ఇందులో విచారణ చేశాడు శాస్త్రకారుడు. ఈ విధంగా ఆ విషయాలకు తగినట్టుగా ప్రకరణాలకు పేర్లు పెట్టాడు వాత్సాయనుడు. రెండవది సాంప్రయోగికం అనే అధికరణం. ఇందులో 10 అధ్యాయాలు 17 ప్రకరణాలు ఉన్నాయి. స్త్రీ పురుషుల అంగ ప్రమాణం, రేతస్సు స్ఖలమయ్యే సమయం, స్త్రీ పురుషుల భావప్రాప్తి ఈ విషయాలు రథావస్తపన అధ్యాయంలో వర్ణితం. అలాగే ప్రణయ విశేషాలు, స్పృష్టికం మొదలైన ఆలింగన అంటే కౌగిళ్ళు, చుంబనాది అంటే ముద్దులు విశేషాలు, నఖక్షతాలు గోళ్ళ నొక్కులు, దంతక్షతాలు పంటి నొక్కులు, దేశీయాలైన ఉపచార చర్యలు, సంభోగం కోసం స్త్రీ పురుషులను ఆయత్తపరచటం, చిత్రరథాలు, ప్రణయ తాడనాలు, రతి కూజితాలు, పురుషాయుతము అంటే ఉపరతి, పురుషోపస్పృప్తము, ఔపరిష్టకము, సురతారంభం, సురతాంతం, రతిగతి విశేషాలు, ప్రణయ కలాహాలు ఇత్యాదులన్నీ ఈ అధికరణంలో వాత్సాయనుడు వివరించాడు. మూడవది కన్యా సంప్రయుక్తకాధికరణం. కన్యను వరించే పద్ధతి, కన్యని వివాహం చేసుకునే విధానం, కులస్త్రీని వశపరుచుకునే పద్ధతి, బాలను పొందాలంటే ఆమెతో రతికి ఉపక్రమించే మార్గాలు, ప్రియురాలికి తన అభిప్రాయాలు ఎలా తెలియజేయవలసింది, ప్రయోజకుణ్ణి వర్తింపజేయడము, దాది మొదలైన వారి ద్వారా స్త్రీని పొందాలంటే విధానాలు ఇందులో ఉన్నాయి. లోకంలో ఒక స్త్రీని ఒక పురుషుడు పెళ్లాడినప్పుడు ఆమెను భార్య అంటారు. అలాంటి భార్యకు సంబంధించిన సమస్త విషయాలు చెప్పేది భార్యాధికరణం. ఇది 4వది. ఇందులో 2 అధ్యాయాలు 8 ప్రకరణాలు ఉన్నాయి. ఒక్క భర్త చేతనే ప్రేమించబడుతూ అతని ఆధీనంలో ఉన్న భార్యను ఏకచారిణి అని అంటారు. ఆమెను గురించి వివరించేదే ఏకదాచారిణి వృత్తాధ్యాయం. తన భర్త ఏదైనా అవాంతరం వచ్చి దేశాంతరంలో ఉన్నప్పుడు ఈ ఏకచారిణి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉండాలో చెబుతుంది ప్రవాస చర్యాధ్యాయం. ఈ భార్యాధికరణంలోని 2 అధ్యాయాల్లో ఇంకా అనేక విషయాలు చెప్పాడు శాస్త్రకారుడు. ఒక పురుషుడికి అనేక మంది భార్యలు ఉన్నప్పుడు వారంతా సవతులు కదా. వారిలో పెద్ద భార్య అనుసరించవలసిన విధానాలు, అలాగే అందరిలోకి చిన్నదైన భార్య ప్రవర్తించవలసిన తీరు, పునర్భువు అంటే మారుమనువు కట్టుకున్న స్త్రీ, దుర్భగ గయ్యాలి ధూర్త అయిన కారణంగా మగడొల్లని స్త్రీ, అంతఃపురిక రాణివాస స్త్రీ. ఈ స్త్రీల నడవడికలు ఇందులో విశదీకరించాడు రచయిత. పారదారికం అనే 5వ అధికరణంలో అధ్యాయాలు 6, ప్రకరణాలు 10. పరస్త్రీ ఎలాంటిదో ఎలా ఉంటుందో చెప్పేది కావడం వల్ల ఈ అధికరణానికి పారదారికం అని పేరు. స్త్రీ పురుషుల స్వభావాలు సాధారణంగా ఎలా ఉంటాయి, పురుషుల పట్ల స్త్రీలు విముఖులుగా ఉండటానికి కారణాలు ఏమిటి, స్త్రీల కోసం వెంపర్లాడే పురుషుణ్ణి కనుక్కోవడం ఎలాగా, అప్రయత్నంగా లభ్యమయ్యే స్త్రీలు ఎలాంటి వారు, ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి ఇందులో. కామం అంటే ఏమిటి? 6వ అధికరణం వైశికం. ఇందులో 7 అధ్యాయాలు 12 ప్రకరణాలు ఉన్నాయి. వేశ్యల దగ్గరికి వెళ్ళాలంటే అందుకు సహాయపడే వాళ్ళు ఎలా ఉండాలి, పొందదగిన పురుషులెవరో పొందతగని పురుషులెవ్వరో నిర్దేశించి చెప్పడం ఎలా, కారణాలు ఎలాంటివి, పొందదగిన వాళ్ళను ఎలా దగ్గరికి రప్పించుకోవాలి, ఈ విషయాలన్నీ మొదటి అధ్యాయంలో ఉన్నాయి. 2వ అధ్యాయంలో కాంతానువృత్తం గురించి, 3వ అధ్యాయంలో ధనార్జన చేయడానికి అవసరమైన ఉపాయాలను గురించి ఉంది. అలాగే స్త్రీ అంటే విరక్తి పుట్టిన వారెవరో గుర్తించడం, నిష్కాషణ పద్ధతి చెప్పారు. 4వ అధ్యాయంలో వియోగం పొందిన వారిని మరలా సమకూర్చడం, ప్రతిసంధానం విధానం వర్ణించారు. 5వ అధ్యాయంలో లాభానికి సంబంధించిన విశేషాలు, 6వ అధ్యాయంలో అర్ధ అనార్ధనుబంధ సంశయ విచారం వివరించాడు శాస్త్రకారుడు. ఈ శాస్త్రంలో చివరిదైన 7వ అధికరణం ఔపనిషదికం. ఇందులో 2 అధ్యాయాలు 6 ప్రకరణాలు ఉన్నాయి. రకరకాల తంత్రాలు ప్రయోగించిన కామ పురుషార్థాన్ని పొందడం సాధ్యం కాకపోతే అప్పుడు ఔషధాలు ఏవో అవసరం అవుతాయి.
మరి ఆ ఔషధాలు వాటిని ఎలా ప్రయోగించాలో వివరించే అధికరణం ఇది. మొదటి అధ్యాయంలో శుభగంకరణము, నష్టపోయిన కామాన్ని తిరిగి పొందటానికి ఉపాయాలు, కామం వృద్ధి పొందడానికి కావలసిన యోగ ప్రక్రియలు వర్ణితమైనాయి. అలాగే రెండవ అధ్యాయంలో ప్రేమానురాగాలు పోగొట్టుకుంటే వాటిని తిరిగి సంపాదించే మార్గాలు, ప్రేమను వృద్ధి చేసే యోగాలు, ఇంకా రకరకాల చిత్రయోగాలు ఇవన్నీ చెప్పాడు శాస్త్రకారుడు. ఈ విధంగా వాత్సాయన కామసూత్రాలు అనే గ్రంథం మొత్తం 36 అధ్యాయాలతోనూ, 64 ప్రకరణాలతోనూ, 7 అధికరణలతోనూ, సహస్రాధికమైన శ్లోకాలతోనూ అలరారుతూ ప్రపంచంలో ప్రఖ్యాతి పొందింది. ఇది వాత్సాయనముని విరచిత కామసూత్రాల్లో సాధారణం అనే ప్రథమాధికరణంలోని శాస్త్ర సంగ్రహం అనే మొదటి అధ్యాయం.